హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ కెరీర్ మహా అయితే 5 ఏళ్ళు లేదా 10 ఏళ్ళు ఉంటుంది. కానీ గత 20 ఏళ్లుగా నంబర్ 1 స్థానంలో కొనసాగుతున్న ఏకైక నటి మన లేడీ సూపర్ స్టార్ నయనతార. ఒకప్పుడు ఇండస్ట్రీ నుంచే వెలివేశారు. సినిమాలు ఇవ్వొద్దని బ్యాన్ చేశారు. పర్సనల్ లైఫ్‌లో మోసపోయి డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయింది. కెరీర్ అయిపోయింది అనుకున్న టైంలో ఒక ఫినిక్స్ పక్షిలాగా లేచి నిలబడింది. కేరళలో పుట్టిన ఒక సాధారణమైన అమ్మాయి ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్‌గా ఎలా ఎదిగింది? ఆమె ఆస్తులు ఎన్ని కోట్లు? ఈ రోజు వీడియోలో నయనతార రియల్ లైఫ్ స్టోరీని పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. నయనతార అసలు పేరు డయానా మరియం కురియన్. ఈమె 1984 నవంబర్ 18న బెంగళూరులో ఒక మలయాళీ క్రిస్టియన్ కుటుంబంలో జన్మించారు. వాళ్ళ నాన్నగారి పేరు కురియన్ కోడియట్టు, ఇండియన్ ఎయిర్ ఆఫీసర్. తల్లి పేరు ఓమన కురియన్. అన్నయ్య పేరు లెనో. నాన్నగారి జాబ్ వల్ల నయనతార చిన్నప్పటి నుండే ఢిల్లీ, గుజరాత్, చెన్నై లాంటి వేర్వేరు ప్రదేశాల్లో పెరిగారు. నిజానికి నయనతారకి హీరోయిన్ అవ్వాలని అస్సలు ఇంట్రెస్ట్ లేదు. తను ఒక చార్టెడ్ అకౌంట్ అవ్వాలనుకుంది. కానీ కాలేజీ రోజుల్లో పార్ట్ టైమ్ గా మోడలింగ్ చేస్తున్నప్పుడు మలయాళం డైరెక్టర్ సత్యన్ అతిక్కడ్ ఆమెను చూసి బలవంతంగా మనసినక్కరే అనే సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. అలా ఇష్టం లేకపోయినా ఇండస్ట్రీకి వచ్చింది. మలయాళం నుండి తమిళ్లో అయ్యా, తెలుగులో లక్ష్మి సినిమాలతో ఎంట్రీ ఇచ్చి తక్కువ టైంలోనే స్టార్ అయిపోయింది. చంద్రముఖి, దుబాయ్ సీను లాంటి హిట్స్ వచ్చాయి. కానీ ఎంత స్పీడ్ గా ఎదిగిందో అంత స్పీడ్ గా కింద పడిపోయింది. దీనికి కారణం పర్సనల్ లైఫ్. మొదట తమిళ్ హీరో శింబుతో ప్రేమ బ్రేకప్. ఆ తర్వాత ప్రభుదేవతో ప్రేమ పెళ్లి వరకు పెళ్లింది. దీనివల్ల ఆమె సినిమాలకు దూరమైంది. అప్పట్లో తమిళ ఇండస్ట్రీ ఆమెను అనధికారంగా బ్యాన్ చేసింది. సినిమాలు లేవు, చేతిలో డబ్బులు లేవు, పరువు పోయింది. ఒకానొక టైంలో ఇక నయనతార పని అయిపోయింది అని అందరు అనుకున్నారు. మళ్ళీ సినిమాల్లోకి రాదు అని అనుకున్నారు. ఆ టైంలో తను పడిన మెంటల్ టార్చర్ అంతా ఇంతా కాదు. కానీ నయనతార ఓడిపోవడానికి పుట్టలేదు. 2011లో చెన్నైలోని ఆర్య సమాజ్లో హిందూ మతంలోకి మారి శ్రీరామరాజ్యం సినిమాతో సీతగా రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా చూసి బాపుగారే కన్నీళ్లు పెట్టుకున్నారు. అక్కడ్నుంచి ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. రాజారాణి సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టింది. హీరో అవసరం లేకుండా కేవలం తన ఇమేజ్‌తో మాయ, కర్తవ్యం, కోలమాపు కోకిల లాంటి సినిమాలు తీసి వందల కోట్లు రాబట్టింది. ప్రమోషన్‌కి రాకపోయినా సినిమా హిట్ అవుతుంది అని ప్రూఫ్ చేసుకుంది. అప్పుడే ఫ్యాన్స్ ఆమెకు లేడీ సూపర్ స్టార్ అనే బిరుదిచ్చారు. ఇక స్నానం రౌడీదాన్ సినిమా షూటింగ్ టైంలో డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో పడింది. ఈసారి తొందరపడలేదు. దాదాపు 7 ఏళ్లు డేటింగ్ చేసి 2022 జూన్ 9న మహాబలిపురంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది. పెళ్లైన కొన్ని నెలలకే సరోగసి ద్వారా 2 కవల పిల్లలకు తల్లయింది. ఇప్పుడు తన భర్త పిల్లలతో లైఫ్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. ఇక నయనతార ఆస్తుల వివరాలు వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ప్రస్తుతం నయనతార ఒక సినిమాకి 10 నుండి 12 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంది. సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ పేయింగ్ యాక్టర్ ఈమెనే. నయనతారకు సొంతగా ఒక ప్రైవేట్ జెట్ ఉంది. చెన్నైలోని పోయస్ గార్డెన్లో దాదాపు 100 కోట్ల విలువైన విలాసవంతమైన ఇల్లుంది. హైదరాబాద్, ముంబైలో కూడా ఖరీదైన ఫ్లాట్లున్నాయి. ఇవే కాకుండా నైన్ స్కిన్ అనే స్కిన్ కేర్ బ్రాండ్ బిజినెస్, రౌడీ పిక్చర్స్ అనే ప్రొడక్షన్ కంపెనీ కూడా ఉంది. మొత్తం నయనతార ఆస్తుల విలువ దాదాపు 250 కోట్లకు పైగే ఉందని అంచనా. కష్టాలు అందరికీ వస్తాయి, కానీ వాటిని ఎదిరించి నిలబడ్డవాడే చరిత్ర సృష్టిస్తాడు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ నయనతార. క్రిస్టియన్ గా పుట్టిన హిందూయిజం ని నమ్మి ఎంతో మందిని ఇన్స్పిరేషన్ గా నిలిచింది. మీకు నయనతార సినిమాల్లో ఏది ఇష్టం? కింద కామెంట్ చేయండి. ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.